హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి లొకాలిటీలో కట్టించిన సౌత్ ఈస్ట్ ఓల్డ్ హౌస్ అయితే చూద్దామండి. ఇది చాలా మంచి లొకాలిటీలో అయితే ఉంది. మనకి చాలా మంచి ప్రైస్ కూడా చెప్తున్నారండి. చాలా మంచి రేట్లు అయితే ఈ హౌస్ అయితే ఇస్తారు. మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో కట్టిన ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. మనకి ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మన ఆటోస్ అన్ని కూడా క్యాచ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్కి సౌత్ వైపు రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. అలాగే ఈస్ట్ వైపు రోడ్ వచ్చి 10 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఇంటికైతే డ్రైన్స్ కూడా అవైలబిలిటీ అవుతుందండి. లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. అలాగే సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఎందుకంటే ఓల్డ్ హౌస్ కాబట్టి ఇది జస్ట్ 10 ఇయర్స్ ప్లస్ అయితే అవుతుందంటండి కట్టించైతే. మనకి ఇంటికైతే జస్ట్ 2-3 ల్యాక్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మంచి రెంట్లు కూడా వస్తుందండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తీసుకున్నా సరే చాలా బాగుంటుంది. మనకి ఇది అవుట్ సైడ్ అంతా కూడా గార్డెన్ అయితే ఇచ్చారు. అవుట్ సైడ్ 2 బాత్రూమ్స్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి వెస్ట్ వైపు సందు వచ్చి 2 అడుగుల పైన అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 49x50 అండి. అంటే సౌత్ వైపు వచ్చి 49 అయితే ఉంటుంది, ఈస్ట్ వైపు వచ్చి 50 అయితే ఉంటుంది. ఇది 272 గజాల అయితే ఉంటుందండి ఈ హౌస్ అయితే. మనకి ఇంటి ప్రైస్ వచ్చి 80 ల్యాక్స్ అయితే చెప్తున్నారండి. లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. లోపల కూడా చాలా బాగుందండి. ఓల్డ్ హౌసే కానీ చాలా నీట్గా అయితే మెయింటైన్స్ అయితే చేశారు. మొన్నటి వరకు రెంట్లకి అయితే ఉన్నారు. ఒక 2 months బ్యాకే ఖాళీ చేశారండి. మీకు మంచి రెంట్లు కూడా వస్తుంది. లోపలంతా కూడా మార్బుల్ అయితే యూజ్ చేశారు. ఒక 10 ఇయర్స్ బిఫోర్ హౌస్ కాబట్టి పిఓపి సీలింగ్లు కూడా చేంజ్ అయితే ఉందండి. ఇది 2 BHK హౌస్ అండి. మనకి హాల్ అది కూడా పెద్దదిగానే ఉంది. మనకి బెడ్రూమ్స్ 2 కూడా పెద్దగానే ఇచ్చారండి. విశాలంగా అయితే ఇచ్చారు. ఎందుకంటే 272 గజాలు కట్టిన సింగిల్ బిల్డింగ్ కాబట్టి మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారు. మనకి ఈ బాత్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా కలిపి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ బిల్డింగ్కి అయితే లోన్ కూడా వస్తుందండి. డోర్స్ కూడా అస్సలు ఏమి నలగలేదండి. చాలా బాగుందండి. ఇల్లు అయితే పర్ఫెక్ట్ కండిషన్లోనే అయితే ఉంది. జస్ట్ 2-3 ల్యాక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. జస్ట్ చుట్టూ పెయింటింగ్ వేసుకుంటే సరిపోతుంది. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. దీనికైతే అటాచ్డ్ అయితే ఉందండి. అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా కలిపి అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకు లోపల యూజ్ చేయని గుమ్మాలకి కిటికీలు యూజ్ చేయని వుడ్ అయితే చాలా బాగుందండి. అసలు ఎక్కడ కూడా ఏమీ పోలేదండి. మనకు పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ శ్రీనివాస నగర్లో అయితే ఉంటుందండి. ఇది మనకి హౌస్ దగ్గర నుంచి సూరి సినిమాక్స్ థియేటర్కి అయితే జస్ట్ 1/2 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే వాకలపూడి వలసపగల రోడ్కి అయితే జస్ట్ 300 మీటర్స్ అయితే వస్తుందండి. అలాగే మనకి పిఠాపురం రోడ్కి అయితే 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. మన సర్పారం జల్స్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నారండి. చాలా ఎందుకంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో కట్టిన ఈ హౌస్ చాలా బాగుంటుందండి. ఎవరైతే ఓల్డ్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఇంటి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు ఇల్లు చూద్దాం అనుకున్నా సరే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్, అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ ఉన్న ఏరియాలో అయితే మనకి గజం రేట్ వచ్చి మార్కెట్ రేట్లో 25,000 దాటైతే ఉంటుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. అలాగే కాలమ్స్ కూడా అయితే ఉన్నాయండి. మనకు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని మనం రీమోడలింగ్ చేసుకుని దీనిపైన ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ ఎందుకు అయితే చేరుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.